బాలాంబికేశ వైద్యేశ భవరోగహరీతి వా. శ్రీ కార్తీక దామోదరాయ నమః. హరిహరాత్మకమైనటువంటి ఈ కార్తీకం మానవ జీవితంలో అదృష్టాన్ని ప్రసాదించే అద్భుతవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. అందుచేతనే ప్రతి ఒక్కరూ కూడాను అన్ని మాసాల్లోకెల్లా గొప్పదైనటువంటి ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చన్నీటితో స్నానం చేయటం, దీపారాధన ఆచరించటం, ఉపవాసం ఉండటం, దాన ధర్మాలు చేయటం, ఈ 4 కూడా ఎవరైతే ఆచరిస్తారో, దీనికి తోడుగా ప్రతినిత్యం కూడాను మీరు గనక ఉపవాసం ఉండగలిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి మనసు నిండా పరమేశ్వరుణ్ణి, ఆ నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువును తలుచుకుంటూ మీరు గనక ఇది చేసినట్లయితే అద్వితీయమైనటువంటి అదృష్టం పడుతుంది. విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోతుంది సుమా అంటుంది శాస్త్రం. అంతేకాకుండా కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే కనీసం నదీ తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ తెల్లవారుజామునే నదిలో కార్తీక దామోదరాయ నమః అంటూ నదిలో స్నానాన్ని ఆచరించి ఆ స్నానం అయిన తరువాత అక్కడున్నటువంటి వేద బ్రాహ్మణులకు తోచిన విధంగా దక్షిణ తాంబూలాదులు సమర్పించి సూర్యభగవానునికి అర్ఘ్యప్రదానం ఇచ్చి నుదుట విభూది ధారణ చేసుకొని ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించుకుంటూ శివుని యొక్క కన్నీటి నుంచి జాలువారినటువంటి అద్వితీయమైన అనుగ్రహాన్ని ప్రసాదించే రుద్రాక్షమాలను మెడలో వేసుకొని శివనామం హరినామం చేస్తూ మారేడు చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ దీపారాధన గనక ఆచరించినట్లయితే జన్మ జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాపాలు పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో శివాలయ గోపురం ముందు, విష్ణాలయం ధ్వజస్తంభం వద్ద ఎవరైతే దీపారాధన ఆచరిస్తారో వారికి జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోవటమే కాకుండా విధి వ్రాసిన దుర్వ్రాత తొలగింపబడి అదృష్టకరమైనటువంటి జీవన విధానంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు నదిలో స్నానం చేసిన తర్వాత అరటి దొప్పలో పొడిబట్ట కట్టుకున్న తర్వాత అరటి దొప్పలో చక్కగా దీపాన్ని ఆవు నేతితో వెలిగించి అది నీటిలో వదలండి. ఆ నీటిలో తేలుకుంటూ అది అవతలి ఒడ్డుకు వెళ్తుంది. అఖండ ఆనందాన్ని ప్రసాదించే ఆ పరమేశ్వరుడు మన జీవన మార్గాన్ని సుగమనం చేయటానికి అవతలి తీరాన్ని చేర్చి ఆయన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటానికి ఈ దీపం ఈ విధంగా వదలటం వెనకాల దాగిన పరమార్థంగా గుర్తెరుగుదామా మరి? అంతేకాదు, ఏ వ్యక్తి అయితే ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా సరే ఉపవాసం ఉండి ఆ శివాలయం దగ్గర కానీ విష్ణాలయం దగ్గర కానీ దీపారాధన చేసి పేదలకు తగిన విధంగా దాన ధర్మాలు ఆచరించినట్లయితే, అన్ని దానాల్లో కల్లా ఉత్తమోత్తమమైన అన్నదానం కూడా గనక ఆచరించినట్లయితే సర్వ విధములైనటువంటి శ్రేయస్సుతో పాటు జన్మరీత్యా పట్టినటువంటి గ్రహచార గతుల రీత్యా ఉన్నటువంటి దురదృష్టం
తొలగిపోయి అదృష్టం మీ వెంటనే కొనసాగుతుంది సుమా.